ఏ పార్టీకి ఓడైపోతున్నారు, ఎందుకు వేయాలనుకుంటున్నారు ఆ పార్టీకి? టీఆర్ఎస్ పార్టీకి వేయాలని అనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు అన్ని వాటర్ కానీ కరెంటు కానీ పథకాలు అన్నీ వాళ్ళకి నడిచినాయి కాబట్టి వేయాలని ఆలోచన. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా గవర్నమెంట్, వచ్చింది ఇంకా పూర్తి చేస్తలేరు కదా ఇంకా. ఏం చేయడంలా? ఏం చేయడం లేదు. తేడా ఏం కనిపించింది నీకు? ఇప్పుడు రైతు బంధు ఇస్తామని అన్నారు, అది కూడా పూర్తి కాలేదు ఇంకా. రైతు బంధు పూర్తి కాలేదు. ఇంకా వాటర్ది ఒకటి, కొన్ని జాగాలలో వాటర్ గిట్ట ప్రాబ్లాలు వస్తున్నాయి. ఇక కరెంటు గిట్ట 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. అది 200 యూనిట్లు పైన లోపల కాలుతూనే ఫ్రీ అంట. 200 యూనిట్లు మాఫీ చేసి తర్వాత బిల్లు కొట్టిస్తే అయిపోతుంది కదా. ఆ బిల్లు అట్లా కొట్టకుండా ఆ 200 యూనిట్ల గిట్ట బిల్లు కట్టాలని చెప్తారు. ఏమవుతుందండి? ఏమవుతుంది ఏం కాదు కానీ కాకపోతే ఆయన అన్నీ మంచిగా చేస్తాయి, ఏం చేస్తలేరు అసలు. ఇప్పుడు సిలిండర్ అన్నారు, సిలిండర్కి ఆడ తక్కువ చేస్తాను, తక్కువ చేయలేడు అసలు. సిలిండర్ ఎడ చేసిందని సిలిండర్ చేయలేరు, అది చేయలేడు, ఏది సరిగా చేస్తలేరు. మహిళలకు 2000 ఇస్తా అన్నాడు, ఆ 2000 లేదు. గ్యాస్ అయితే అట్లా 500 అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అది ఏదో అకౌంట్లోకి పోతాయంట మళ్ళీ. అదే అట్లానే అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీకి చేయబోతున్నారు మీరు ఓటు రేపు? మేము టీఆర్ఎస్ఏ, టీఆర్ఎస్కి ఇస్తాం. ఓకే. మరి ఆయన చేస్తారు, డెవలప్ చేస్తున్నారు, అన్నీ చేస్తుంది. కొన్ని అన్న పనులు చేస్తుంది, ఈ కొన్ని కూడా చేస్తలేరు వీళ్ళు. కళ్యాణ లక్ష్మి ఇప్పటిదాకా వచ్చింది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు దానికి ఒక తులం బంగారం పెట్టి ఇస్తామని అన్నారు, అది లేదు ఇది లేదు. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 4-5 పథకాలు అవన్నీ అట్లనే ఉన్నాయి. ఇచ్చేటి ఇస్తలేరు కదా మళ్ళీ అవి, అందుకని ఆలోచన అట్లా. ఇప్పుడు ఎంపీగా ఎవరున్నారు? కాసానికి నాగేశ్వరరావు ఉన్నారు కదా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ఆయనకే ఇస్తాం మనం. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వచ్చి కలుస్తున్నాయి కదన్నా, మీరు ఏ పార్టీకి ఓటేయబోతున్నారు, ఎందుకు ఆ పార్టీకే ఓటేయాలనుకుంటున్నారు? అంటే ముందు జరిగిన ఎన్నికల్లో కూడా మాకు ఎమ్మెల్యే గాంధీ గారు ఇక్కడ బాగానే చేశారు. సో మేము దానికే టీఆర్ఎస్కే ఓటేయాలనుకుంటున్నాం. ఒక వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, బీసీ రోడ్స్ కానీ, ఏవైనా పనులున్నా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి చేసి పెడుతున్నాడు. కానీ మేము ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఈ 4 నెలల పాలన? కాంగ్రెస్ పాలన అంటే ఇక ఆయన చెప్పిన హామీలు అయితే ఇప్పటివరకు ఏం నెరవేరలేదు. సో మేము ఇదే కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. మన జ్ఞానేశ్వర్ గారిని గెలిపించి మాకు ఈ ఇళ్ల పట్టాల గురించి కూడా ఇబ్బంది ఉంది చాలా. దాని గురించి కూడా మేము మొన్న మాట్లాడాము, చేసి పెడతాన్నాడు. అతన్ని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయండి రేపు 13వ తారీఖు. అన్ని పార్టీల నేతలు అయితే మీకు వచ్చి పొద్దున సాయంత్రం అన్ని చోట్ల కలుస్తున్నారు కదా, మీరు ఏ పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయ్యారా? ఇంకా డిసైడ్ అయ్యేది ఉందా? ఎందుకు ఆ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ అని కాదండి, ఒక నేషనల్ పార్టీ. ఇప్పుడు ఇండియా ఎక్కడనో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు మన ఇండియా అంటే ఏదో తెలియదు. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 టాప్లో, ఇప్పుడు 3rd పొజిషన్లో ఎకనామిక్ తీసుకురావడానికి మోదీ గారు చేస్తున్నారు. ఇప్పుడు 5th పొజిషన్లో ఉంది. ఇప్పుడు డెవలపింగ్ విషయంలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా డెవలపింగే నడుస్తుంది. ఎక్కడ చూసినా అంటే క్యాస్ట్ వైజ్ కాకుండా, ఒక కులానికి మతం కాకుండా దేశాన్ని అందరిని కలుసుకొని ముందుకు సాగుతున్నాడు. అది మోదీ గారు. అది ఆయన ఒక హిందూ ఒక స్కీమ్ పెట్టలే ఇంతవరకు లైఫ్లో, ఒక నా ముస్లిం అని స్కీమ్ పెట్టలే, ఒక నా క్రిస్టియన్ స్కీమ్. అందరికీ ఏ పార్టీకి ఓటైపోతున్నారు రేపు? బీజేపీకి ఏరికే బీజేపీ. మీరు చెప్పండి సార్. మేము కూడా బీజేపీ సార్. మీరు? బీజేపీ. అన్ని పిరి అన్నాడు, ఏడ ఉంది మళ్ళా. ఇప్పుడు గ్యాసు ఉచితమే అన్నాడు, గ్యాస్ ఉచితం ఏం లేదు, ఎప్పటిలాగానే ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న మంచికి 200 అన్నాడు, అవి లేవు. ముండోపులకు మంచోళ్ళకేమో 3000 అన్నాడు, అవి లేవు. మరి ఏటి ఉండయి చెప్పు? ఈ కలంగులకు 6000 అన్నాడు, ఏడ ఉండయి? మేము వేసేదే కార్కు, సరిగా మాట్లాడ వేసేదే కార్కు అంతే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకేంది?